హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మూవీకి వెళ్ళిపోతున్నాం. ఆ మూవీ ఏంటంటే మన ఇండియన్ నెంబర్ 1 బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన సినిమా. మన తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పిన సినిమా. మన డార్లింగ్ ప్రభాస్ గారు చేసిన సినిమా. ద ఎపిక్ అయితే వెళ్ళిపోతున్నాం. కడప రాజా థియేటర్. చలో. ఇక్కడ గేదెలు చూడండి, రోడ్డు అంతా ఎట్ట బ్లాక్ చేసేసాయో. ఇక్కడ పోవడానికి వెహికల్స్కే రోడ్డు లేదు, వీటికి రోడ్డు కావాలంట. ఈ గేదెలు మనకు అడ్డం రాకూడదంటే ఎట్టో ఒకటి చేసి బైపాస్ అయితే వేపిద్దాం వాటికి. లాస్ట్ టైం కాంతారాకు వచ్చినప్పుడు అయితే పెట్రోల్ అయితే చాలా అయితే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడే పెట్రోల్ పట్టుకోవడానికి అయితే ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. ఇదిగో పెట్రోల్ అయితే 100 రూపాయలకు పట్టించేసాం. ఇంకా మనకేం భయం లేదు. ఇంకా కడపకు కాదు, కాకినాడ వరకు పోవచ్చు మనం. ఇంకా పెట్రోల్ అయితే అయిపోదు, కానీ పంచర్ అయితే ఏం చెప్పలేం. దేవుడు పైనే భారం వేసాం. మీరు కూడా బాహుబలి ది ఎపిక్ మూవీకి వెళ్ళింటే కమెంట్ చేయండి. బాహుబలి 1, 2 థియేటర్లో మిస్ అయిన వాళ్ళకైతే ఇది డబుల్ ధమాకానే చెప్పచ్చు. 2 సినిమాలు ఒకేసారి. ఈ సినిమా అయితే ఈసారి రిలీజ్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. నాకు తెలిసి అప్పుడైతే బాహుబలి 2 1800 కోట్లు 2000 కోట్లు కలెక్ట్ చేసింది సంథింగ్. నాకు కూడా కరెక్ట్గా తెలియదు. నేనైతే బాహుబలి 2 థియేటర్లో అప్పుడే 3 టైమ్స్ చూసా. నాకు అంత బాగా నచ్చింది మూవీ. అందుకే మళ్ళీ అదే పనిగా ది ఎపిక్ అయితే బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే కడపకి ఎంటర్ ఫ్రెండ్స్. కడపలో ఉన్న మన వీడియో చూస్తూ ఉంటే కమెంట్ చేయండి మర్చిపోకుండా. మొన్నటి వరకు మొంతా తుఫాన్ అయితే వచ్చింది. ఇప్పుడు మండే ఎండలు వచ్చాయి. కడప అప్సరా థియేటర్ మన రవితేజ అన్న మాస్ జాతర అయితే ఆడుతుంది. ఇందులో మూవీ కుదిరితే దానికి కూడా వెళ్ళాలి, ఎందుకంటే ఐఎమ్ ఏ మూవీ లవర్. కడప రమేష్ థియేటర్లో అయితే కిరణాంబవరం గారి కేరామ్ మూవీ అయితే ఆడుతుంది. 10:45 అయితే అయిపోయింది. షో టైం అయితే అయిపోయింది. మేమైతే కొంచెం లేట్ అయిపోయినాం. నాకు తెలిసి ఆడ సినిమా అయితే వేసేసి ఉంటారు. వచ్చేసాం. ఇప్పుడే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తాను ఇక్కడ. చూడండి పార్కింగ్లో అంతా ఎన్ని బండ్లు ఉన్నాయో. షో అయితే హౌస్ఫుల్ అయిపోయింది. జనాలు చూడండి ఎట్టొచ్చారో. మనం అయితే ఇంకా లోపలికి వచ్చేసాం. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగో చూడండి. ఇంటర్వెల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాహుబలి గురించి ఏం చెప్తాం, మాటలు లేవంతే. బాహుబలి గురించి మళ్ళీ చెప్పాలా? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రచ్చ చేశారు. అనుకోకుండా కలిసాం. ఐఫోన్ నుంచి పాప్కార్న్ తీసుకున్నాం. బాహుబలి గురించి ఒక్క మాట. బాహుబలి బ్రతకాలి. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా కూడా ఇన్ని పేపర్లు ఉండేమో. ఈ పేపర్లన్నీ వచ్చి 2 డేసులు రావురా. చూడండి అంతా కొల్లారం చేసేసారు. ఇదంతా క్లీన్ చేసే వాళ్ళకైతే పాపం వాసిపోద్ది. నాకు తెలిసి క్లీన్ చేసే వాళ్ళైతే ఈ రోజు ఒక్క రోజుకే 5,000 10,000 అడుగుంటారు ఇంత క్లీన్ చేయాలి కాబట్టి. సో ఫైనల్లీ మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. సినిమాలో అయితే 3 పాటలు తీసేశారు. తమన్నా లవ్ స్టోరీ కూడా తీసేశారు. బాహుబలి ది ఎపిక్ మూవీ అయితే చూసేసాం ఫ్రెండ్స్. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఉదయం 10:45 అయితే వెళ్ళాం మేము. ఇప్పుడు 3 అవుతుంది టైము. మూవీ గురించి చెప్పాలంటే ఇంకా బాహుబలి గురించి చెప్పనక్కర్లే. నెక్స్ట్ SSMB 29 రాజమౌళి గారిది, ప్రభాస్ గారిది ది రాజా సాబ్ వెయిటింగ్. ఇంకో విషయం ఏంటంటే బాహుబలి చాప్టర్ 1 యానిమేషన్ 2027లో వస్తుందంట. ఆ టీజర్ కూడా వేసారు థియేటర్లో. చాలా బాగుంది. దానికోసం కూడా వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా బాహుబలి చూస్తే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.